శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు తులారాశి వారి దిన ఫలితాల్లో శనివారము మార్చి 29 తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం మరియు గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో జ్యోతిష్ శాస్త్రం ప్రకారము తెలుసుకుందాము. తులారాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చూసినట్లయితే తులారాశి 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందినవారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. వీరికి డబ్బుకి ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. ఈ నేపథ్యంలో తులారాశి వారి జాతకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. జ్యోతిష్ శాస్త్రం ప్రకారము తులారాశి వారు న్యాయానికి సంకేతము. ఈ రాశి వారికి శుక్రుడు ప్రభావంతో రియల్ ఎస్టేట్ కమ్యూనికేషన్ నైపుణ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి అన్ని విద్యల్లో కన్నా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. సమస్యలు లేని వారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎవరికుంటే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు ఎంతోమంది ఉండి ఉంటారండి. కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారు ఫోన్ చేసి చూడండి, 100% ఖచ్చితమైన పరిష్కారం అయితే దొరుకుతుంది. గురువుగారి పేరు వచ్చి అర్జున్ రాజు గారండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9676161919. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడను. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఈరోజు మీ అంతర్గత బలం మిమ్మల్ని బహుళ స్థాయి ఆలోచనలకు గురిచేస్తుంది. మీరు ఏదైనా సమస్య యొక్క విభిన్న కోణాలను చూడగలుగుతారు. మీ స్నేహితులను మరియు తోటి వారిని తీర్పు చెప్పడంలో మీరు సరైన వారు. తార్కిక ఆలోచనలకు అవకాశం లేని పరిస్థితిలో మీ అంతర్దృష్టిని అనుసరించండి. మీలో దాగి ఉన్న సామర్థ్యాన్ని అన్వేషించడానికి ఇది సరైన సమయము. ఏవైనా వాదనలకు దూరంగా ఉండండి, ఎందుకంటే అవి తరువాత మీకు సమస్యలను సృష్టించవచ్చు. మీ ప్రస్తుత జీవనశైలి వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి మీరు తెలుసుకుంటారు మరియు దాన్ని సరిదిద్దడానికి ఒక నియమాన్ని ప్రారంభించవచ్చు. కొన్ని కారణాల వల్ల మీరు ఆరోగ్య తనిఖీ చేయించుకోవాల్సి రావచ్చు మరియు ఇది సంభావ్య ప్రభావం గురించి మిమ్మల్ని అప్రమత్తం చేసే అవకాశం ఉంది. మీరు గతంలో చాలాసార్లు మెరుగైన జీవనశైలిని అవలంబించారు, కానీ ఈసారి మీరు దాన్ని పాటించడం వల్ల చాలా సులభమైతే అవుతుంది. ఈరోజు మీ సంబంధాన్ని అంచనా వేసుకొని కొన్ని ఆరోగ్యకరమైన సరిహద్దులను ఏర్పరచుకోవడం కోసం చాలా అవసరము. మీరు మీకంటే ఎక్కువ ఇస్తున్నప్పటికీ మీ భాగస్వామి సంతృప్తి చెందలేదని మరియు ఎక్కువ డిమాండ్ చేస్తూనే ఉంటారని మీరు గ్రహించే అవకాశం అయితే ఉంది. మీ డిమాండ్లపై పరిమితి విధించడం వల్ల మీ సంబంధం బలోపేతం అవుతుంది మరియు మీకు మరియు మీ భాగస్వామి ఇద్దరికి ఉత్తమమైన రీతిలో మీరు దాన్ని ఆస్వాదించడంలో సహాయపడతారు. కార్యాలయంలో పరధ్యానాలు ఇప్పుడు మీ ఉత్పాదకతను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆఫీసు ప్రేమకు అవకాశం ఉండటం వల్ల మీ మనసు పని నుండి దూరం అవుతుంది. అయితే మీరు మీ ఏకాగ్రతను తిరిగి తీసుకురావాలి. మీ సహోద్యోగులకు చికాకు కలిగించే లేదా అభ్యంతరకరమైన ఏ చర్యను తీసుకోకుండా ఉండండి. మీరు బహుశా ఒక సాధారణ వ్యామోహం ద్వారా పరధ్యానంలో ఉండవచ్చు. అది జరిగితే అదే వైఖరిని అలవర్చుకోండి మరియు అది మీ విధులపై దృష్టి పెట్టడం కూడా మర్చిపోకండి. ఈరోజు మీ అదృష్టం పైన ఆధారపడకండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే అదృష్ట దేవత బద్ధకం గల దేవత. ఒకవేళ మీరు చదువు, ఉద్యోగం వల్ల ఇంటికి దూరంగా ఉంటే అలాంటి వారి నుండి ఏమి సమయాన్ని కూడా మీరు వృధా చేసుకోవాకండి. తద్వారా మీరు చాలా వరకు ఇంటికి దూరంగా ఉండిపోవటం వల్ల కొంచెం బెంగ అయితే పడాల్సి వస్తుంది. వృధా చేస్తున్నామని కూడా మీరు తెలుసుకోండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని వరి చేసి ఆతృతకు గురి చేస్తుంది. జాగ్రత్త. మీ ప్రేమిక భాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయగల సూచనలున్నాయి. మీ ఒంటరి లోకంలో నన్నొంటరిగా వదిలేయవద్దు. మీరు ఈరోజు టీవీ చూడడం, సినిమా చూడడం ద్వారా తిరిగి లేని సమయాన్ని అయితే గడుపుతారు. దీనివలన మీరు మీ యొక్క ముఖ్యమైన పనులను పూర్తి చేయలేరు. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్ఠను ఈరోజు మీరు చవి చూడనున్నారు. ఎవరికీ చెప్పకుండా మీరు ఇంట్లో చిన్న పార్టీని కూడా చేస్తారు. ఈరోజు రెడ్ కార్పెట్ లేదా పడకను ఉపయోగించడం వల్ల మీకు ఆరోగ్యం పరంగా బాగుంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 1, సంపద 3, కుటుంబం 1, ప్రేమ సంబంధిత విషయాలు 5, వృత్తి 5, వివాహాల జీవితం 5. మరి శనివారము తులారాశి వారికి మార్చి 29 గ్రహాలు ఏ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా ఈ వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.